హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్కర్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో 15,000 బడ్జెట్లో మనం ఏ మొబైల్స్ని కొనుక్కోవచ్చో చెప్తాను. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ గురించే చెప్తాను, వాటి వరకే చూడండి. ఈ వీడియోను 25 ఏప్రిల్ 2025 రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మరి 15,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చో చూద్దాం. ఫస్ట్ నేనైతే టాప్ 2 పిక్స్ అయితే చేశాను. అవి ఒకటి స్ట్రిక్ట్లీ 15,000 కార్డ్ ఆఫర్తో కలిపి, అలాగే ఇంకొకటేమో 16,000 కార్డ్ ఆఫర్ ఏం లేకుండా. ఈ 2 మొబైల్స్ అయితే నేను గట్టిగా సజెస్ట్ చేస్తాను ఈ 15,000 బడ్జెట్లో. ఫస్ట్ ఫోన్ రియల్మీ P3. ఇది 6+128GB వేరియంట్ 17,000కు ఉంది. దానికి అన్ని కార్డ్ ఆఫర్స్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్ని బ్యాంకుల ఆఫర్ 2,000 అయితే ఆఫ్ ఉంది. దాంతో 15,000కి వస్తుంది. ఈ 15,000 బడ్జెట్లో దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది IMX 480 సెన్సార్. అలాగే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP68 అలాగే IP69 2 రేటింగ్లతో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం రెండవ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ ఫోన్. ఇది 8+128GB 16,000కు ఉంది. దీనికి ఎటువంటి కార్డ్ ఆఫర్స్ అయితే లేవు. ఇది 16,000 బడ్జెట్లో ఏమేమి ఆఫర్ చేస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. దీంట్లో 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ని ఇచ్చారు. అలాగే LPDDR5X RAM UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 682 సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని ఇచ్చారు. దీంట్లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కూడా ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే JBL స్పీకర్స్, హైరెస్ ఆడియో ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో IR బ్లాస్టర్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ MIL 810S సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంది. IP68 కానీ IP69 కానీ ఇటువంటిది అయితే ఏం లేదు. కానీ ఒకదాన్ని IP రేటింగ్ని పక్కకు పెడితే ఫోన్లో స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. అలాగే మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో M7 Pro 5G ఫోన్. ఇది 6+128GB వేరియంట్ 13,750కి ఉంది. దీనికి అన్ని క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డులు అన్ని బ్యాంకుల కింద 750 ఆఫ్ ఉంది. కాబట్టి మనకు చేతికి 13,000కు వస్తుంది. ఈ 13,000 బడ్జెట్లో 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ని ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అలాగే దీంట్లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 510 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో IR బ్లాస్టర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే Vivo T4X 5G ఫోన్. ఇది 6+128GB వేరియంట్ 13,999 14,000కు ఉంది. దీని అన్ని క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్ కింద ఆల్ బ్యాంక్స్ ఇది 500 ఆఫ్ ఉంది.
అంటే కార్డ్ ఆఫర్ ఫోన్ 13,500కు వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది మనకు 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 1080p 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్ ని ఇచ్చారు. అలాగే 6500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది Vivo T4X 5G ఫోన్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ Vivo T4X ఫోన్, iQOO Z10X ఫోన్ రెండు ఒకే ఫోన్లు. ఇది ఫ్లిప్కార్ట్ లో T4X అమ్మితే ఈ Z10X ఏమో మనకు అమెజాన్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లని చెక్ చేసుకోండి, దేనికి ప్రైస్ తక్కువ ఉంటే దాన్నే తీసుకోండి. అలాగే మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నుంచే ఇన్ఫినిక్స్ Note 50X 5G ప్లస్ ఫోన్ 6+ 128GB వేరియంట్ 11,500కు ఉంది. దీనికి IDFC ఫస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఆఫర్ 575 రూపాయలు ఉంది. ఇది రౌండ్ ఫిగర్ 11,000కు అయితే వస్తుంది. ఇది ఈ బడ్జెట్ లో మనకు 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 672 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 15,000 బడ్జెట్ లో చూసే ప్రాసెసర్. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, దానికి AI లెన్స్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 2K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, DTS సౌండ్ కు సపోర్ట్ చేస్తుంది, హైరెస్ ఆడియో ఉంటుంది. అలాగే దీంట్లో మనకు IR బ్లాస్టర్ ఉంటుంది, MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లావా నుండి లావా బోల్డ్ 5G ఫోన్. ఇది 4+ 128GB వేరియంట్ 12,000కు ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ 1000 ఉంది. ఈ 1000 తీసేస్తే 11,000కు మనకు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ 11,000 ఈ 10,000 బడ్జెట్ లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో ఫోన్ కావాలంటే ఈ ఫోన్ ని మాత్రమే తీసుకోవాలి. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ని ఇచ్చారు. అలాగే 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IP64 రేటింగ్ తో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సామ్సంగ్ లవర్స్ కోసం సామ్సంగ్ గెలాక్సీ F16 లేదంటే M16. ఇది 4+ 128GB 11,500కు అయితే ఉంది. అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ కింద 575 ఆఫ్ ఉంది. ఇది మనకు 11,000కు వస్తుంది. ఈ బడ్జెట్ లో 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ని ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో 6+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అంటే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా 6 years వస్తాయి అని అర్థం. సామ్సంగ్ లో అడ్వాంటేజ్ ఇదే. మరి ఇప్పుడు నేను చెప్పిన ఫోన్లలో ఇవన్నీ మంచి ఫోన్సే. నా టాప్ పిక్స్ మాత్రం రియల్మీ P3 5G ఫోన్, అలాగే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note
50s 5G ప్లస్ ఫోన్. ఇవి రెండు మాత్రం నా టాప్ పిక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.